విష్ణువు నివాస స్థలమైనటువంటి వైకుంఠానికి జయ విజయములు కాపలాగా ఉంటారు. ఒకసారి బ్రహ్మ మానసపుత్రులైనటువంటి సనత్ కుమారులు విష్ణువుని కలవటానికి వైకుంఠానికి వెళుతుండగా ద్వారపాలకులైనటువంటి జయ విజయములు అడ్డుకుంటారు. అప్పుడు సనత్ కుమారులకు చాలా కోపం వస్తుంది. ఆ కోపంతో జయ విజయాలను మీరు భూలోకంలో రాక్షసులుగా జన్మించండని శపిస్తారు. అలా వారిద్దరూ హిరణ్యాక్షకుడు హిరణ్యకశిపుడు అనే రాక్షసులుగా జన్మిస్తారు. హిరణ్యాక్షకుణ్ణి విష్ణు భగవానుడు వరాహ రూపాన్ని ధరించి చంపేస్తాడు. హిరణ్యాక్షకుడి తమ్ముడే హిరణ్యకశిపుడు తన అన్నని ఆ విష్ణువు మోసం చేసి చంపాడని విపరీతమైన ద్వేషాన్ని పెంచుకుంటాడు. అలా విష్ణువుని పూజించే సాధువులందరినీ చంపేస్తాడు. హరినామం ఎవరు పలికినా మరణశిక్ష తప్పదని చాటింపు వేయిస్తాడు. కానీ హిరణ్యకశిపుడు తన కుమారుడే నిరంతరం హరినామ జపం చేస్తూ విష్ణువుని ఆరాధిస్తూ ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతాడు. ప్రహ్లాద, ఎక్కడున్నాడు నీ హరి? నాకు భయపడి కనిపించకుండా పిరికివాడిలా తప్పించుకుని తిరుగుతున్నాడు. కనీసం నీవైన వాణ్ణి చూపించు అంటాడు. అప్పుడు ప్రహ్లాదుడు, విష్ణు భగవానుడు అక్కడ లేడు ఇక్కడ ఉన్నాడు అని చెప్పలేము. ఈ సృష్టిలోని అణువణువులోనూ విష్ణు భగవానుడున్నాడు అని తన తండ్రికి సమాధానం ఇస్తాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఓహో అలాగా అని తన పక్కనే ఉన్న స్తంభాన్ని గదతో తన బలాన్నంతా ఉపయోగించి ఒక్క బాదుడు బాదుతాడు. అప్పుడు ఆ స్తంభంలో నుండి సగం మానవ శరీరం సగం సింహం కలగలిసిన అతి భయంకరమైన నరసింహ అవతారంలో బయటకు వచ్చి ఇటు పగలు కాదు అటు రాత్రి కాదు, సంధ్యా సమయంలో ఇటు ఇంటి లోపల కాదు ఇటు ఇంటి బయట కాదు, గడపపై ఇటు మనిషి కాదు అటు జంతువు కాదు, సగం మనిషి సగం జంతువు అవతారంలో ఏ ఆయుధం లేకుండా తన పదునైన గొల్లతో హిరణ్యకశిపుణ్ణి ఇంతకు ముందెన్నడూ ఎవరు కూడా కని విని ఎరుగనంత భయంకరంగా కడుపు చీల్చి పేగులను బయటకు తీసి చంపేస్తాడు. మనం శ్రీ మహావిష్ణువు ఏ అవతారాన్ని తీసుకున్నా తను ఈ భూలోకానికి వచ్చిన పని అయిపోగానే వెంటనే ఆ అవతారాన్ని చాలించి తిరిగి వైకుంఠానికి వెళ్ళిపోతాడు. కానీ నరసింహ అవతారంలో మాత్రం హిరణ్యకశిపుణ్ణి చంపాక కూడా విష్ణు భగవానుడు తన అవతారాన్ని చాలించలేదు. ఇంకా అదే రూపంలో ఉండి తన భయంకర రూపంతో లోకాలన్నీ తిరుగుతున్నాడు. నరసింహస్వామి భయంకర రూపాన్ని చూసి మనుషులే కాదు ఆ దేవతలకు కూడా స్వామి ముందుకు రావటానికి భయపడ్డారు. నరసింహస్వామి అలా ప్రవర్తించడానికి కారణం ఈ అవతారం ఉగ్ర రూపంతో పుట్టుక రావడమే. ఉగ్ర రూపం అనగా కట్టలు తెంచుకునే ఆవేశం, కోపం. మన మైండ్ లో రెండు ఇంటర్ కనెక్టెడ్ స్విచ్చెస్ ఉంటాయి. ఒక స్విచ్ ఆవేశానికి కనెక్ట్ అయి ఉంటుంది, రెండవ స్విచ్ విచక్షణకి కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఆవేశం అనే స్విచ్ ఆన్ చేశామో అప్పుడు విచక్షణ అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. విచక్షణతో ఉన్న వారికి ఆవేశం రాదు, ఎందుకంటే ఆవేశం అనర్థాలకి దారితీస్తుంది. ఈ మెసేజ్ ని మనందరికీ అర్థమయ్యేలా వివరించడానికి ఆ శ్రీ మహావిష్ణువు అలా ప్రవర్తించి ఉంటాడని నా అభిప్రాయం. ఎందుకంటే ఆ జగన్నాటక సూత్రధారి ఏం చేసినా ఊరికే చేయడు, అందులో ఒక అర్థం పరమార్థం ఉండే ఉంటుంది. అప్పుడు దేవతలంతా ఆ శ్రీ మహావిష్ణువు ఉగ్ర నరసింహ అవతారాన్ని శాంతింపచేయడానికి శివుడి దగ్గరికి వెళ్తారు. శివుడు అతి భయంకరమైన మనిషి సింహం గ్రద్ద కలగలిసిన శరభేశ్వరుని రూపంలో రెక్కలతో ఎగురుతూ లక్ష్మీ నరసింహస్వామి దగ్గరకు వెళతాడు. ఆ రెండు రెక్కలలో ఒక రెక్క దుర్గాదేవి, మరొక రెక్క ప్రత్యంగిరాదేవి స్వరూపాలు. అలా ఉగ్ర రూపాలైనటువంటి రెండు అతి భయంకరమైన అవతారాలు లక్ష్మీ నరసింహస్వామి శరభేశ్వరుడు ఎదురుపడ్డారు. శరభేశ్వరుని చూడగానే లక్ష్మీ నరసింహస్వామి ఆవేశం మరింత పెరిగింది. ఆ ఆవేశంలో నుండి రెండు తలలున్నటువంటి గండబేరుండ పక్షి పుట్టుకొచ్చింది. శరభేశ్వరుడికి గండబేరుండ పక్షికి భయంకరమైన యుద్ధం జరిగింది. ఆ యుద్ధం సుమారుగా 18 రోజుల పాటు కొనసాగింది. చివరికి శరభేశ్వరుడి ఒక రెక్కలో ఉన్నటువంటి ప్రత్యంగిరాదేవి గండబేరుండ పక్షిని అమాంతంగా మింగేసింది. అలా లక్ష్మీ నరసింహస్వామి ఉగ్రరూపం అమ్మవారిలో కలిసిపోయింది. అప్పుడు లక్ష్మీ నరసింహస్వామి మళ్ళీ విష్ణు రూపంలోకి వచ్చేశాడు. కథ సుఖాంతం అయింది. ఇప్పటి వరకు నేను చెప్పింది శివపురాణం లింగ పురాణం వెర్షన్. కానీ విష్ణువు భక్తులు అసలు శరభేశ్వరుడనే అవతారం పురాణాల్లో ఎక్కడ లేదని, లక్ష్మీ నరసింహస్వామినే శరభ అని పిలిచేవారని, శర అనగా ఆత్మ, శరభ అనగా విష్ణువు యొక్క ఆత్మ అని అర్థమని, కొందరు శివభక్తులు కావాలని ఆ పేరును హైజాక్ చేసి శివునికి ఒక లేని అవతారాన్ని అంటగట్టి విష్ణు భగవానుణ్ణి తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేశారని వాదిస్తున్నారు. విష్ణు పురాణం ప్రకారం ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామిని శాంతింపచేయటం శివుడు, బ్రహ్మ, అష్టదిక్పాలకులతో సహా ఎవరి వల్ల కాకపోవడంతో వారంతా ప్రహ్లాదుని వేడుకున్నారు. నాయన, ఈ ఉగ్ర రూపాన్ని శాంతింపచేయటం నీ ఒక్కడి వల్లే అవుతుందని చెప్పగా ప్రహ్లాదుడు విష్ణు సహస్రనామాన్ని జపించాడు. అప్పుడు నరసింహస్వామి శాంతించి తన అవతారాన్ని చాలించాడు.
అయితే ఒక్క విషయం, ఇలా ఒక్కో పురాణం తమ తమ దేవుళ్ళని హైలైట్ చేసుకుంటూ ఒక్కో రకంగా చెప్పుకుంటూ పోతే అసలు కథ కాస్త అటకెక్కేస్తుంది. ఇప్పుడు జరిగింది అదే. మధ్యలో కొంతమంది మన పురాణాలను తప్పుదోవ పట్టించారు. ఆఖరికి వీరు పవిత్రమైన మహాభారతం, రామాయణం, భాగవతములను కూడా విడిచిపెట్టలేదు. ఇకనైనా మా దేవుడు గొప్ప, మా దేవుడు గొప్ప అనే వాదులాటలు లేకుండా మానేయండి. ఇది ఎలా ఉందంటే, స్టార్ హీరోలందరూ పార్టీల్లో కలిసినప్పుడు అన్నదమ్ముల్లాగా ఎంతో ఆప్యాయంగా ఉంటారు. కానీ వారి ఫ్యాన్స్ మాత్రం పనులన్నీ వదులుకొని మరీ ఒకరినొకరు దూషించుకునే పనిలో బిజీగా ఉంటారు. ఆ ఎనర్జీలో అట్లీస్ట్ సగం ఎనర్జీ అయినా మీ డ్రీమ్ను నెరవేర్చుకోవడానికి కేటాయించండి. మీరు ఆరాధించే స్టార్ల ప్రక్కన కూర్చునే అర్హత సంపాదించుకోండి. అప్పుడు మీ తల్లిదండ్రులు ఈ ప్రపంచాన్ని జయించినంత ఆనందంగా ఫీల్ అవుతారు. వారికి ఆ ఆనందాన్ని అందించడం ఓ బిడ్డగా మీ ధర్మం. ఇదే ఈ రోజు మిస్టరీ. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.